This is a Teja News Television broadcast. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండల పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణి రెవెన్యూ పరిధిలోని తన భూమిలో ఇసుక ఎత్తుతున్నారని పేర్కొంటూ పక్కనే ఉన్న ఎస్ఎస్బిపేట గ్రామ పరిధిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2 మండలాల సరిహద్దుల్లో ఉన్న ఆర్ఎన్ఈఆర్ A2 గ్రామానికి ఉత్తర దిశలో హరిజనవాడకు చెందిన శ్మశానం ఉంది. స్థలం కొరత కారణంగా A2 మధ్యలో ఉన్న ఈ శ్మశానాన్ని హరిజనవాడ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా వినియోగిస్తున్నారు. అయితే శ్మశానం పక్కనే ఇసుక తవ్వకాలు నిర్వహించడంతో శ్మశానం సగభాగం దెబ్బతిన్నట్లు గ్రామస్తులు వాపోయారు. ఈ విషయంపై ఎస్ఎస్బిపేట విలేజ్ పబ్లిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు కె చంద్రన్, ఉపాధ్యక్షుడు బాబు నాయుడు, సభ్యులు సుబ్రమణి, బాలాజీ, సర్పంచ్ డి మనోహరన్, డి రాము, డేవిడ్, జె విక్రమన్, సంఘ సేవకులతో పాటు గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని, శ్మశానాన్ని రక్షించాలని వారు డిమాండ్ చేశారు. మంచి ఉద్దేశం ఉంటది. గుంపులో ఉన్నవాడు ఏడో కూడా వాడిని కొట్టడము, వాని దగ్గర డబ్బులు నేను చెప్తానండి. నీకు వాడు ఏం చేస్తారో వాళ్ళ ఆలోచన నీకు తెలుసా? బాబు మెంటాలిటీ నీకు ఏమైనా ఐడియా ఉంటదా? ఉండదు. మీ ఉద్దేశం నిజమండి, మీ ఉద్దేశం మంచిదే ఉంటది, ఉద్దేశం వేరే ఉండొచ్చు. ఏం పట్టింది ఎవరికైనా? కాబట్టి ఇప్పుడు వీళ్ళకి పెట్టండి, మైండ్ జోలికి లెటర్ పెట్టండి, రెవెన్యూ వాళ్ళకి పెట్టండి. ఇప్పుడు 5 లక్షల క్యూబిక్ మీటర్ వెళ్ళింది సార్. అసలు అది మీ దగ్గర రిపోర్ట్ ఉంది. రిపోర్ట్ గూగుల్ మ్యాప్ లో మీకు చూపిస్తారు. రిపోర్ట్ ఉంది. మీరు వచ్చి ఉంటారు కదా, మీరు ఎందుకు ఇప్పుడు వచ్చినారు? దానికి లారీలు అడ్డుకుంటున్నారు, గొడవకు వస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. చూశారు కదా, ఎందుకున్నారని అడిగారు. ఇప్పుడు నా బాధ్యత ఇది, మా బాధ్యత ఇది. ఎందుకంటే మా మొదట ఆ గవర్నమెంట్ సుప్రీం కోర్టు స్టే ఉంది అనమాట. డిపార్ట్మెంట్